నమస్కారం త్రినిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పుతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మళ్లీ బాధ్యతలు స్వీకరించడం స్థిరాస్తి రంగంలో పెద్ద కదలికని తీసుకొచ్చిందని నిర్మాణదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్జీవం పొందుతున్న కారణంగా గత 5 ఏళ్లు అస్తిత్వాన్ని కోల్పోయిన స్థిరాస్తి రంగం ఇప్పుడు పట్టాల మీదకొస్తోందని, పూర్వ వైభవం వస్తుందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకు భూముల ధరలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారులు తమకు ఇన్నేళ్లకు మంచి రోజులు వస్తున్నాయని సంతోషిస్తున్నారు. ప్రతిరోజు కొనుగోలుదారులు స్థిరాస్తి వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రాజెక్టుల వారీగా స్థితిగతులు, ధరల గురించి ఆరా తీస్తున్నారు. పూర్తిగా నిర్మాణం జరిగిన వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ మరికొన్నాళ్ళు వేచి ఉంటే మరింతగా ధరలు పెరిగే అవకాశం ఉందనే అంచనాతో అడ్వాన్సులు ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో విజయవాడ, అమరావతి, గుంటూరు పరిసర ప్రాంతాల్లో రియల్ రంగ విషయాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో మీకోసం. విశ్వనగరంగా ప్రచారంలోకి వచ్చిన అమరావతి ఇప్పుడు రాష్ట్రాభివృద్ధికి మళ్లీ కేంద్ర బిందువుగా మారింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే గతంలో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అమరావతిని గ్రీన్ఫీల్డ్ రాజధానిగా నిర్మించాలని నిశ్చయించుకున్నారు. 2016లో అమరావతిలో నవనగరాల నిర్మాణానికి రూపకల్పన చేశారు. 27 టౌన్షిప్ల కోసం ప్రణాళికలు ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ అమరావతితో పాటు చుట్టుపక్కల నిర్మాణ రంగానికి కొత్త ఊపు ఇచ్చింది. స్పష్టమైన మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు అనుగుణంగానే ప్రపంచ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి రుణాలు పొందేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. 2019 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో అమరావతి ప్రాజెక్టు ఆగిపోయింది. వైకాపా ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్ధిని అటకెక్కించడమే కాకుండా అనేక తప్పుడు అభియోగాలు మోపి పెట్టుబడిదారులు ఇటువైపు కన్నెత్తి చూడకుండా చేసింది. 3 రాజధానులంటూ కొత్త పల్లవిని అందుకుని ఈ ప్రాంతంలోని స్థిరాస్తి రంగాన్ని పూర్తిగా కుప్పకూల్చింది. విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా పేర్కొంటూ అమరావతి మాస్టర్ ప్లాన్ను నిర్వీర్యం చేసింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇక్కడి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూముల్లో అభివృద్ధిని వదిలేసింది. 10,000 కోట్ల రూపాయల వరకు ఈ ప్రాంతంలో గత ప్రభుత్వం ఖర్చు చేసిన భూ సమీకరణ పథకం లక్ష్యాలను వైకాపా ప్రభుత్వం చేరుకోలేకపోయిందని సాక్షాత్తు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక తేటతెల్లం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలయికతో ఏర్పడిన మహాకూటమి ఓ ప్రభంజనం సృష్టించి విజయం సాధించడం అమరావతి పునర్వైభవానికి మార్గం సుగమం చేసింది. నిద్రాణ స్థితిలోని రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త జీవితాన్నిచ్చింది. దాదాపు 4 ఏళ్లుగా స్తబ్దుగా ఉన్న అమరావతితో పాటు విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ భూముల ధరలు పెరగడం మొదలయ్యాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే భారీ స్థాయిలో కొనుగోలుదారులు వేగంగా రావడాన్ని వ్యాపారులు ప్రత్యక్షంగా చూస్తున్నారు. భూమి ధరలు చదరపు గజానికి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు, కొన్ని చోట్ల 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు పెరుగుతూ వస్తున్నాయి. వాణిజ్య, నివాస ప్రాంతాల రెండింటికి ధరలలో మంచి పెరుగుదలే కనిపిస్తోంది. అద్భుతమైన రాజధానిని మహానగరంగా అభివృద్ధి చేస్తానికి అడుగులు పడ్డాయో, ఏ వ్యవస్థ అయితే అడుగులను వేసిందో ఇవాళ అదే వ్యవస్థ తిరిగి మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి అద్భుతమైన మన మహానగరాన్ని కట్టుకోవడానికి ఇవాళ మళ్ళీ శరవేగంగా పనులు ప్రారంభమవడంతో ఆ ప్రాంతంలో కూడా అందరికీ కూడా ఒక్కసారి ఇన్నాళ్ళు మన ఓపికగా వెయిట్ చేసినందుకు వాళ్ళందరూ రెట్టింపు ధరలతో ఇవాళ అందరికీ మంచి రేట్లు కూడా అప్రిషియేషన్ రావడం జరిగింది. అదే కనుక ఇవాళ మీరు గమనించినట్లయితే ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంత పెద్ద నెంబర్తో అయితే విజయాన్ని సాధించిందో ఇవాళ రాజధానిలో కూడా అలాగే పెద్ద నెంబర్లు, అంటే మంచి రేట్లు. ఇవాళ గజం కొన్ని ప్రాంతంలో అతి తక్కువ అంటే 30,000 రూపాయలు, మంచి ఇవాళ సీట్ యాక్సెస్ రోడ్డు అలాంటి ఏరియాల్లో అయితే గజం 60,000 పైగా కూడా ఇవాళ మంచి ధరలు పలుకుతూ ఉన్నాయి. ఇవాళ మీరు గమనిస్తే ఓన్లీ రాజధాని అంటే అమరావతి మాత్రమే కాదు, కృష్ణా, గుంటూరు 2 జిల్లాల్లో కూడా ఇవాళ మీరు గమనిస్తే కేవలం సుమారుగా ఒక 40 లక్షలు 50 లక్షలు ఉండే పొలాలన్నీ కూడా 1 కోటి రూపాయలకి వెళ్ళిపోయినాయి. రాజధాని పరిసర ప్రాంతాల్లోనే కాదు, రాజధానిలో కాదు, రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా ఉండబోతుంది. అయితే ఈ సమయంలో మేము నారెడ్కో తరపు నుంచి, మా అసోసియేషన్ తరపు నుంచి, మిగతా భవన నిర్మాణ రంగంలో ఉన్న పారిశ్రామిక వ్యక్తుల నుంచి మేము కోరుతున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఇక్కడ గత ప్రభుత్వం ఎన్నో విధానాలు మన పారిశ్రామిక రంగంకి ఎగనెస్ట్గా ఉంది.
ప్రతి విధానాన్ని మీరు ఈ రోజున అప్రూవల్స్ రావాలి అంటే అధికారుల చుట్టూ లేదా రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొల్పబడి ఉంది. ఆ విధానాలన్నీ మళ్లీ తిరిగి తీసుకొచ్చి అంతకంటే ఈజీ యాక్సెస్ ఉండేలాగా తయారు చేయాలని కోరుకుంటూ ఉన్నాము. ఇంతేకాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మేము తెలియజేద్దాం అనుకుంటుంది, అనఫిషియల్ లేఅవుట్లు వేయడం వల్ల రాష్ట్రంలో తాత్కాలికంగా కాస్త ఆదాయం వస్తుందేమో కానీ రాష్ట్రంలో అనఫిషియల్ లేఅవుట్లు వేయడం వల్ల కేవలం ల్యాండ్ కన్వర్షన్ ఫీజు మాత్రమే రెవెన్యూ వారికి వస్తుంది. కానీ అప్రూవ్డ్ లేఅవుట్లు చేయడం వల్ల మనకి బిల్డింగ్ ఫీజులు కానివ్వండి, లేదంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్కి రావాల్సిన అఫీషియల్ ఫీజులు కానివ్వండి, ల్యాండ్ కన్వర్షన్ ఫీజులతో పాటు అన్ని ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్ని కూడా వస్తాయి. కాబట్టి అనఫిషియల్ లేఅవుట్లని ప్రోత్సహించకుండా తెలంగాణలో అయితే ఏదైతే విధానం ఉందో అనఫిషియల్ లేఅవుట్లు పూర్తిగా నిర్మూలించి అనఫిషియల్ లేఅవుట్లని జరగకుండా రిజిస్ట్రేషన్లు ఆపేసి అప్రూవ్డ్ లేఅవుట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేలాగా కొత్త జీవోని తీసుకొచ్చి దాన్ని నిలబెట్టవలసిందిగా నిర్మాణ రంగంలో ద్వారా మనకి వాళ్ళ మీద డిపెండ్ అవుతున్న పెట్టుబడిదారులని మిగతా ప్రజలందరూ కూడా అప్రూవ్డ్ లేఅవుట్లో అప్రూవల్ ఉన్న బిల్డింగ్లో ఉన్న అపార్ట్మెంట్లలో మాత్రమే కొనుక్కునేలాగా వాళ్ళని ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇవాళ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా కూడా ప్రస్ఫుటంగా క్లియర్గా అప్రూవల్స్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ కేవలం అప్రూవల్స్ కొన్నా అప్రూవల్స్ లేకుండా అమ్మినా ఇద్దరికీ శిక్ష అని చెప్తూనే ఉంది. కానీ ఈ రోజుకి కొన్నవారి విషయంలో అలాంటి పరిస్థితుల్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఒక చిరుద్యోగి ఇల్లు కొనుక్కోవాలంటే కష్టమైపోయిన పరిస్థితుల్లో సిమెంట్ ధరలను కూడా స్థిరీకరించాలని కూడా మీకు విన్నవించుకుంటున్నాం ప్రభుత్వానికి. కాబట్టి మిగతా అన్ని రకాల మెటల్ సంబంధించి మైనింగ్ విషయంలో ఉన్న పాలసీలు కూడా మీరు ఒకసారి చెక్ చేసి అసాధారణమైన ధరలు అన్ని చోట్ల వాళ్ళు దోచుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ధరలను కాకుండా రాష్ట్రంలో అన్ని పారిశ్రామిక రంగంగా అన్ని బాగా వేగంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన అవకాశాలని అందరికీ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమరావతిలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్న ప్రాంతాలతో పాటు రాజధాని గ్రామాలు, కృష్ణానది పరివాహకంలోని స్థలాల విలువ పెరుగుతోంది. అమరావతి రాజధాని ప్రాంత సాధికార సంస్థ లెక్కల ప్రకారం ఈ ఏడాది మార్చి నుంచి అమరావతిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో కదలిక వచ్చింది. విజయవాడ పరిసర ప్రాంతాలు, గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా రియల్ ఎస్టేట్కి బాగా మంచి అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అని అందరూ ఈ విధమైనటువంటి ఈ ఏరియాలో ఎంక్వైరీస్కి ఎక్కువగా జరుగుతున్నవి. ఇప్పుడు మాత్రం చాలా బాగుంటుందని అందరూ ఎంక్వైరీస్ బాగా వస్తున్నాయి మాకు. కన్జ్యూమర్స్ నుంచి అంటే అమరావతి క్యాపిటల్ సిటీ మీద కన్జ్యూమర్స్కి బాగా విపరీతమైన నమ్మకంతో ఒకప్పుడు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ అమరావతి చాలా బాగా డెవలప్ జరుగుద్దని హైదరాబాద్ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ చాలామంది కస్టమర్లు కూడా అమరావతి వైపు ప్లాట్ల గురించి బాగా ఎంక్వైరీస్ రావడం జరుగుతుంది. ఇవాళ బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ బాగా ఇటువైపు చూస్తున్నారనేది హైదరాబాద్లో కూడా ప్రతి ఒక్కళ్ళ ద్వారా మేము వింటా ఉన్నాం. చాలామంది హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా తిరిగి ప్రయాణంలో ఉండటం జరుగుతూ ఉంది. ఈ బిల్డర్స్ అసోసియేషన్ వైపు నుంచి కానీ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వైపు నుంచి కానీ ఈ ప్రభుత్వం సహకారం అందించాలని, ఎప్పుడు అందిస్తూనే ఉంటుందని, అంతకుముందు 5 సంవత్సరాలలో కూడా ఈ ప్రభుత్వం నుంచి చాలా మాకు నాలా కన్వర్షన్స్, నాలా ఛార్జెస్ ఇష్యూస్ చాలా వచ్చిన సందర్భాల్లో కూడా మేము అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు ఈ నాలాకి సంబంధించిన చాలా ఇష్యూస్లో కూడా ఆ రోజు మా అందరికీ సహకరించడం జరిగింది. గత 5 ఏళ్లలో కూడా మాకు ఆ ఫీజుల విషయంలో కానీ, నాలా ట్యాక్స్ విషయంలో కానీ, నాలా ఇమీడియట్లీగా అంటే మీ సేవలో పెట్టుకుంటే ఇమీడియట్లీగా ఆర్డీఓ ప్రొసీడింగ్స్ రావటం అనేది చాలా అద్భుతంగా జరిగింది. అది ఈ గత ప్రభుత్వంలో కూడా 3 సంవత్సరాల పాటు అదేవిధంగా కొనసాగింది. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ అది బ్రేక్ పట్టడంతో మా అందరికీ అంటే రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ అందరికీ కూడా కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు మేము అసోసియేషన్ వైపు నుంచి మేము మళ్ళీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ పాత పద్ధతిని అమల్లో తీసుకొచ్చేసి మా అందరికీ సులభతరం కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయి అనేది ఇది జగమెరిగిన సత్యం. సో అటువంటి పరిస్థితి మనకి జరిగి అన్ని రంగాలు కూడా బాగుంటాయి అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ అమరావతి క్యాపిటల్తో కలుపుకొని ఈ విజయవాడ మహానగరంగా అభివృద్ధి చెందుతుందనేది ప్రతి ఒక్కళ్ళు నమ్ముతా ఉన్నారు. మీరు చూసుకుంటే రాజధాని కోర్ క్యాపిటల్లో రైతుల యొక్క ప్లాట్స్ చూసుకుంటే నాకున్న అవగాహన ప్రకారము ఆల్మోస్ట్ 50% పైన పెరిగింది, హైక్ పెరిగింది.
అండ్ రాజధాని బయట వచ్చిన పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉందో ఇటు పెదపరిమి కానీ, తుళ్ళూరు, తాడికొండ కానీ అండ్ కంతేరు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ 30 to 40% ల్యాండ్ రైట్స్ హైకేనియండి. ఎందుకంటే మీరు చూసుకుంటే గత 3-4 రోజుల నుంచి మినిస్టర్స్ కానీ, ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారు కానీ వాళ్ళ స్టేట్మెంట్ చూసుకుంటే రాజధాని అనేది నాకు అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఆల్మోస్ట్ 2 నుంచి 3 సంవత్సరాల్లో కంప్లీట్గా ఒక 70 నుంచి 80% కంప్లీట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి బ్రహ్మాండమైన ఒక క్యాపిటల్ అమరావతి అంటే ప్రజల రాజధాని అమరావతి అనేది డెవలప్ చేద్దామని చెప్పి వాళ్ళు ప్లానింగ్ పెట్టుకున్నారండి. రాజధాని అనేది 30% అనేది బాబు గారు చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళే టైంకి కంప్లీట్ అయిపోయిందండి. రాజధాని ప్రాజెక్ట్ 30% ఇన్ఫ్రా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ 1 వీక్ నుంచి జేసీబీలు కానీ, ప్రొక్లైన్స్ కానీ మొత్తం రాజధాని ప్రాంతాల్లో మొత్తం తిరిగి ఈ గత 5 సంవత్సరాల్లో పెరిగిన ఈ జంగిల్ అడవి మొత్తాన్ని మొత్తం రిమూవ్ చేసి అండ్ ప్లెయిన్ ల్యాండ్గా చేసే క్రమంలో పనులు జరుగుతూ ఉండే చకచకా జరుగుతున్నాయండి. విజయవాడ సిటీ నియర్లీ ఒక 20 lakhs పాపులేషన్ ఉన్న జనాభా, అటు పక్క చూసుకుంటే గుంటూరు ఒక 10 lakhs నియర్లీ 10 lakhs పాపులేషన్ ఉండే జనాభా. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి మధ్యలో మన క్యాపిటల్ అమరావతి అనేది ఒక పెద్ద సిటీగా ప్రారంభించడానికి ప్లాన్ చేశారండి. ఎప్పుడైతే 4వ తారీఖు రిజల్ట్ అనేది చంద్రబాబు గారికి ఫేవర్గా వచ్చిందో ఆ మరుక్షణం నుంచే ఆల్మోస్ట్ రాజధాని పరిసర ప్రాంతాల్లో రేట్లు అనేది 50% పెరిగిపోయినాయండి. ఎందుకు పెరిగినాయి అంటే రాష్ట్ర రాజధానిలో ప్రతి ఒక్కళ్ళ యొక్క కళ అన్నమాట. రాజధానిలో కూడా నాకు ఒక 200 గజాల స్థలం కావాలి, లేకపోతే ఒక 500 గజాల స్థలం కావాలని చెప్పని ప్రతి ఒక్క కోరిక మేరకు ఇటు వేరియస్ ప్రాంతాల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి రాజధానిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామని చెప్పి ఆలోచనతో రావడం బట్టి రేట్లన్నీ పెరిగిపోయినాయండి. ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి కలయికతో అమరావతి పునర్వైభవానికి మార్గం సుగమం చేసింది. దాదాపు 4 ఏళ్లుగా సబ్దుగా ఉన్న రియల్ రంగం ఇప్పుడు అమరావతితో పాటు విజయవాడ, గుంటూరు నగరాల్లో భూముల ధరలు పెరగడం మొదలయ్యాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే భారీ స్థాయిలో కొనుగోలుదారులు వేగంగా రావడాన్ని రియల్ వ్యాపారులు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అమరావతి రియల్ రంగ మార్కెట్ ప్రస్తుతం ఎలా ఉంది, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందనేది ఓ అంచనాకు రావచ్చని బిల్డర్లు చెబుతున్నారు. నమోదైన మొత్తం ప్లాట్ల సంఖ్య 43,669కి చేరుకోగా 21,095 ప్లాట్లు ఇంకా రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉన్నాయి. ఈ పెరుగుదల పెరిగిన మార్కెట్ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ ఎన్నికలు ఖచ్చితంగా అమరావతిలో భూముల విలువను పెంచడంతో పాటు దక్షిణాదిలోనే పెట్టుబడులకు అమరావతిని ఓ కేంద్ర స్థానంగా చేసేందుకు గొప్ప అవకాశాలున్నాయనే విశ్వాసాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. మన మార్కెట్ ఎలా ఉంటుందంటే అండి, హైదరాబాద్, బెంగళూరు, ముంబై మహానగరాల్లాగా కాకుండా మన ఇక్కడ కస్టమర్స్ ఏంటంటే పూర్తయిన యూనిట్స్కి పూర్తి గిరాకీ ఉంటుందండి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కస్టమర్ అనేవాళ్ళు గత కొన్నాళ్ళ కొన్ని చేదు అనుభవాల వలన ముందుగానే అడ్వాన్స్లు ఇవ్వటాలు కానీ, లేకపోతే ఇది అవ్వటం కానీ, ప్రాజెక్ట్ కంప్లీట్ అవుద్దా లేదా అన్న అపనమ్మకాలతో అంత ముందుకు రావట్లా. సో వ్యాపార సంస్థలే పెట్టుబడి మొత్తం పెట్టి కస్టమర్స్ వచ్చి కొంటారు మొత్తం పూర్తయిన తర్వాత అనే ఒక దీంతో వ్యాపారం చేయాలండి. ప్లస్ 10 ఫ్లాట్లు, 20 ఫ్లాట్లు, 30 ఫ్లాట్లు వరకు ఉండే పర్వాలేదండి. మనది ఏంటంటే మిక్స్డ్ రిక్వైర్మెంట్స్ అండి. మన కన్జ్యూమర్స్ వచ్చేసి విల్లా ప్రాజెక్ట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, గేటెడ్ కమ్యూనిటీస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్ లైక్ ఓపెన్ ప్లాట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా వివిధ రకాల కన్జ్యూమర్స్ ఉన్నారు. మా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వివిధ రకాల వ్యాపారస్తులు ఓపెన్ ప్లాట్స్, ఇట్లా మాలాగా గేటెడ్ కమ్యూనిటీసు లేదా విల్లాసు, సో అన్ని రకాల మీద కన్జ్యూమర్స్ ఇంట్రెస్టెడ్గానే ఉన్నారండి. వాళ్ళ ఒక్కళ్ళ చాయిస్ ఒకలాగా ఉంటుంది అన్నమాట. గతంలో రాజధాని నిర్మాణం మొదలైన తర్వాత పెద్ద సంఖ్యలో ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొన్నవారంతా 2019 తర్వాత ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. అప్పుడు అందిన కాడికి అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. అయినా తగిన రేట్లు రాక ఇంకా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడు ప్రభుత్వ మార్పు, ధరల్లో వ్యత్యాసం గొప్ప ఊరటనిస్తోంది. సచివాలయం ఉన్న వెలగపూడిలో ప్రస్తుతం వాణిజ్య ప్లాట్ ధర గజం 35,000 వరకు పలుకుతోంది. ఇది ఈ 2-3 నెలల్లో మరింత పెరగవచ్చని చెబుతున్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ భూమి ప్రభావం ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయిన కంపెనీలు మళ్లీ ఇటువైపు వచ్చేలా చేసింది. ఆంధ్రప్రదేశ్కి పోలవరం, అమరావతి ఈ రెండే మేజర్ ఫ్యాక్టర్స్. అట్లాగే మన ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ, ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ, లేకపోతే స్పెషల్ ప్యాకేజెస్ కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసాం. వీటన్నిటిని కాస్త అలా పక్కన పెడితే అమరావతి, పోలవరం టేకప్ చేస్తే ఇమీడియట్గా ఆల్రెడీ ఆ విధంగా కూడా యాక్టివిటీస్ పికప్ అయినాయి. అవి ఆన్ రోల్స్ వచ్చేస్తే అమరావతితో పాటు స్టేట్ అంతా డెవలప్ అవుతుందండి. మీకు సింపుల్గా చెప్పాలంటే అమరావతి ఇక్కడ వచ్చేప్పటికి అంటే కోర్ క్యాపిటల్ కానీ లేకపోతే సిఆర్డిఏ పరిధిలో వచ్చేప్పటికి జనరల్గా కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయాయి. అంటే మిడిల్ క్లాసు
లోయర్ మిడిల్ క్లాస్కి ఇక్కడ ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. కంపేర్ టు కాస్ట్ కంపేర్ చేస్తే కొంచెం ఆ వేరియేషన్స్ అనిపిస్తున్నాయి. ఈ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ అమరావతి కానీ అవుట్ ఆఫ్ క్యాపిటల్ ఏరియాస్ కానీ వస్తాయి. అంటే ఆటోమేటిక్గా మీకు సరౌండింగ్ ఏరియాస్ అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఫాస్ట్గానే పికప్ అవుతాయి. మనం ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ వైడ్గా అగ్రికల్చర్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టార్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఎక్కువగా ఉన్న ఛాన్సెస్ అగ్రికల్చర్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టార్స్ అన్ని. ఈ రెండు సెక్టార్స్ పికప్ చేస్తే మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడానికి గవర్నమెంట్ తీసుకున్న అదర్ మెజర్స్తో పాటు అంటే ఇండస్ట్రియలైజేషన్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కానీ లేకపోతే కోస్టల్ ఏరియా డెవలప్మెంట్స్ వీటితో పాటుగా ఇన్ని పర్టికులర్గా రియల్ ఎస్టేట్లో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఆల్రెడీ ఈ ఫీల్డ్ సఫర్ అయింది కాబట్టి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ లేదా ట్యాక్స్ హాలిడేస్ కానీ కొంత టైము అలో చేస్తే చాలా స్పీడ్గా డెవలప్ అవుతుందండి. అది డెఫినెట్గా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. కన్జ్యూమర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఏదైతే ఈ రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్స్కి మంచి ప్రాఫిట్స్ వస్తే త్వరగా వస్తే రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ ఇక్కడ సెటిల్ అవడానికి కానీ ఈ గవర్నమెంట్ ఇలాగే కంటిన్యూ అయితే కొంతకాలం ఎన్డీఏ గవర్నమెంట్ ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఇలాగే కంటిన్యూ అయితే మంచి డెవలప్మెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ సాంకేతిక ప్రపంచంలో ఇంటి నిర్మాణం దగ్గర నుండి ఇంటి అంతర్గత విషయాల వరకు సరికొత్త రూపకల్పనలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇంటి అంతర్గత అలంకరణలో వైవిధ్యమైన మార్పులతో ఇంటిని అందంగా అలంకరించుకోవాలనుకుంటున్నారు. మీకు ఉన్న ఆసక్తితో పాటు కాస్త సృజనాత్మకతను జోడిస్తే ఇంటి అందం రెట్టింపవుతుంది. మీ ఇంటికి వచ్చిన బంధువులు ఇట్టే ఆకట్టుకుంటారు. మరి ఈ నేపథ్యంలో ఇంటీరియర్లో వచ్చిన సరికొత్త లైటింగ్, వాటి ప్రత్యేకతలు ఏంటో శ్రీనిలయం గృహశోభలో ప్రత్యేక కథనం మీకోసం. గృహాలంకరణలో అత్యంత ముఖ్యమైన వాటిలో దీపాలు ఒకటి. ముచ్చటపడి కట్టుకునే ఇంట్లో కొనుక్కున్న విల్లాలో ఇంటీరియర్ పనులతో పాటే ఎలక్ట్రిక్ పనులు కూడా చేయిస్తుంటారు. ఏ గదిలో ఎన్ని దీపాలు కావాలి, ఏసీ పిన్ సాకెట్ ఎక్కడ ఉండాలి, స్విచ్ల సాకెట్ ఎక్కడ ఉండాలి వంటి విషయాలన్నీ ఎలక్ట్రీషియన్తో చర్చిస్తుంటారు. దీపాల దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ కాలం మన్నికనిచ్చే ఎల్ఈడీ దీపాలు వాడమని చెప్పి వదిలేస్తుంటారు. దీంతో అన్ని గదుల్లో తెలుపు రంగు దీపాలతో నింపేస్తుంటారు. దీపాలన్నీ వేయగానే గదులన్నీ ధగధగా వెలిగిపోతుంటాయి. కానీ ఇవే వెలుగులు కొన్నిసార్లు చికాకు పెడుతుంటాయి. దీపాలన్నీ ఆర్పేసి చీకట్లో కూర్చుండిపోతుంటారు. ఎందుకంటే మూడుకి తగ్గట్టుగా దీపాల ఎంపిక లేకపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. రెసిడెన్షియల్ లైటింగ్లో 3 రకాల్లో డిజైన్ చేస్తాం సార్. ఒకటి ambient లైటింగ్, ఇంకోటి టాస్క్ లైటింగ్, రెస్ట్దేమో ఎసెంట్ లైటింగ్. ambient లైటింగ్ ఆర్ జనరల్ లైటింగ్ అసలు ఇల్లు మొత్తానికి ఎలాగ ఇల్యూమినేట్ చేయాలి ఏమనేది ప్రత్యేకంగా ఎక్కడ లైట్ పెట్టాలనేది చూసుకుంటారు. టాస్క్ లైటింగ్ అనేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ చేస్తున్నప్పుడు కానీ స్టడీలో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ టాస్క్ లైటింగ్లో ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఎసెంట్ లైటింగ్కి వస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా పోర్ట్రేట్స్ ఉన్నా ఏ ఉన్నా హైలైట్ చేయడానికి ఎసెంట్ లైటింగ్ అనేది యూజ్ అవుతుంది. సో లైటింగ్ ఈ లేయర్స్లో డిజైన్ చేసుకుంటే ప్రత్యేకంగా ఆటోమేషన్ ఉన్నప్పుడు మీరు దానికి సంబంధించి సీన్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. లైక్ మీకు మార్నింగ్ కావాలంటే ఏ టైప్ ఆఫ్ లైటింగ్ ఉండాలి, రీడింగ్ చేస్తున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ లైటింగ్ ఉండాలి, పార్టీ త్రో చేస్తున్నప్పుడు మీకు ఏ టైప్ ఆఫ్ లైటింగ్ ఉండాలి అనేది ఈ లైటింగ్ ఆటోమేషన్లో ఫ్రీజ్ చేసుకోవచ్చు. సరైన లైటింగ్తో ఇంట్లోని వాతావరణమే పూర్తిగా మారిపోతుందంటున్నారు. ఇల్లంటే 2-3 గదులు, 4-5 గోడలు కాదు. ప్రతి గదికి ఒక ప్రత్యేకత ఉంటుంది. విభిన్న విధులను అవి తీరుస్తుంటాయి. ఇటీవల చాలా మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. హోమ్ ఆఫీస్ కోసం ప్రకాశవంతమైన టాస్క్ లైటింగ్ అవసరం. ఇలా ఇంట్లో గదులు, వాటి విభిన్న విధులను బట్టి లైటింగ్ అలంకరణ ఉంటే గృహమే కదా స్వర్గసీమ అంటారు. ఇటీవల కాలంలో అలంకరణలో వచ్చిన మార్పులతో మరిన్ని రకాల లైటింగ్లు దర్శనమిస్తున్నాయి. ట్రాక్ లైటింగ్ ఇంటీరియర్ డిజైన్లలో భాగంగా ఉపయోగిస్తున్నారు. భోజన గది, కిచెన్ ఐలాండ్ ప్రదేశాల్లో పెండెంట్ లైట్స్తో అలంకరిస్తున్నారు. వీటితో గది వాతావరణమే పూర్తిగా మారిపోతుంది. ఏ తరహా లైటింగ్ కావాలో నిర్ణయించుకున్నాక అందుకు తగ్గ దీపాలను ఎంపిక చేసుకోవాలి. ఇంటీరియర్ డిజైన్ను సంప్రదించినా మీ ఇంటికి కావలసిన లైటింగ్ను డిజైన్ చేసి ఇస్తారు. ఇంటికి ఏ రంగులు బాగుంటాయని చాలా మంది అడగడం చూసాం.
కొన్నేళ్లుగా వీటి గురించి అవగాహన పెరగడంతో ఇంటికి నప్పే రంగులను గృహ యజమానులు తమకు నచ్చినట్టుగా ఎంపిక చేసుకుంటున్నారు. నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. మరి కలల గృహానికి ఏ రంగు దీపాలైతే బాగుంటాయి, ఏ గదిలో వేటిని ఏర్పాటు చేసుకోవాలని అడుగుతున్నారు. అన్ని ఎల్ఈడి దీపాలే కదా, చెప్పడానికి ఏముంది అంటారా? ఇందులోనూ పలు రకాలున్నాయి. వాటి గురించి తెలుసుకుంటే అనువైన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఇంటిని అందంగా ముస్తాబు చేసుకోవచ్చు. లివింగ్లో యాంబియంట్ లైట్ బాగుంటుంది. గది అంతటా సమానంగా ప్రసరించే లైటింగ్ ఇది. కిటికీలోంచి ప్రసరించే సహజ వెలుతురు కావచ్చు, లేదంటే పైకప్పుకు అమర్చిన దీపాల వెలుగులు కావచ్చు. ప్రతి గది మధ్యలో కాంతిని మరింత ప్రభావవంతంగా వ్యాప్తి చేయడానికి పైకప్పుకు దగ్గరగా వీటిని ఏర్పాటు చేస్తుంటారు. డెకరేటివ్ లైటింగ్ ద్వారబంధాలు, భోజన గది టేబుల్, లివింగ్ రూమ్, పడక గదిలోని మంచానికి ఇరువైపులా గోడలకు ఏర్పాటు చేసుకుంటుంటారు. తక్కువ కాంతిని వెదజల్లుతాయి. పండగల సమయంలో ఇళ్లను అలంకరించేందుకు ఉపయోగిస్తుంటారు. యాక్సెంట్ లైటింగ్ ఇంట్లోని కళాకృతులు, మొక్కలు, ఫోటో ఫ్రేమ్స్ ఇలా నిర్దిష్టమైన వాటిపై ప్రత్యేకంగా దృష్టి పడేలా చేస్తుంది. గదికి మంచి డ్రామాని జోడించడంలో దోహదం చేస్తుంది. ఇంట్లో చదువుకునే ప్రదేశంలో పడక గదిలో రీడింగ్ ల్యాంప్, వంటగదిలో స్టవ్ పై, కిచెన్ కప్బోర్డ్ లోపల ఇలా నిర్దిష్ట కార్యకలాపాల కోసం టాస్క్ లైటింగ్ ను ఉపయోగిస్తుంటారు. తమకు కావలసిన విధంగా లైటింగ్ ని మలుపుకోవచ్చు. సాధారణంగా యాంబియంట్ లైటింగ్ కంటే ఇది ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ పైన కనిపిస్తున్న లైట్ని స్ట్రెచ్ సీలింగ్ అంటారు సార్. సో ఇందులో తలకు ప్రత్యేకత అంటే లైక్ ఇంటీరియర్స్ని బాగా ఎలివేట్ చేస్తుంది. సో ఇది ఒక కలర్ టెంపరేచర్ స్ట్రెచ్ సీలింగ్కి. ఈ స్ట్రెచ్ సీలింగ్లో ఉందంటే ఇంటీరియర్స్ని బాగా ఎలివేట్ చేయొచ్చు సార్. సో లైక్ ఇది రెడ్ కలర్ ఉంది, ఐ కెన్ మేక్ ఇట్ లిటిల్ కూల్ కలర్. అలాగే మీకు గ్రీనిష్ కలర్ కావాలన్నా, ఆరెంజ్ కలర్, పేల్ కలర్స్, పింక్ పేల్. సో ఇలా ప్యాలెట్ ఉంటుంది. మనకు ప్యాలెట్లో కావాల్సిన కలర్స్ అన్నీ కూడా యూ కెన్ ఎన్హాన్స్, రెప్లికేట్ అనమాట. సో ఈ లైటింగ్ కోట్ ఏంటంటే ఓన్లీ ఇంటీరియర్స్ని మాత్రమే ఎలివేట్ చేయగలుస్తుంది. లైక్ లివింగ్ ఆస్పెక్ట్స్ లైక్ ప్లాంట్స్ కానీ ఏ కలర్స్ ఉన్నా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కలర్ యాడ్ చేశాను అనుకోండి, ప్లాంట్ రెడ్ కలర్గానే ఉంది, మీ ఇంటీరియర్స్ అంతా కూడా బాగా ఎన్హాన్స్ అయ్యాయి. సో దాంతోపాటు సేమ్ లైట్నే యూ కెన్ యూస్ ఫర్ జనరల్ లైటింగ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 3000 కెల్విన్ కావాలనుకోండి, సేమ్ ఇదే లైట్ని 3000 కెల్విన్. సో యూ హ్యావ్ డిఫరెంట్ కలర్స్ లైక్ 10,000 కెల్విన్ కావాలన్నా, 12,000 కెల్విన్ కావాలన్నా, ఈ లైట్కి ఆ ప్రత్యేకత ఉంది. ఇట్ కెన్ గో ఫర్ ఎనీ కలర్ టెంపరేచర్. మీకు ఆటోమేషన్కి వస్తున్నప్పుడు రెగ్యులర్ టిక్ టాక్ స్విచెస్ కాకుండా డిస్ప్లే కీప్యాడ్స్ వస్తాయి సార్. అందులో మీకు ఏంటంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్నింగ్ అనుకోండి, ఓన్లీ మార్నింగ్ సీన్ రిఫ్లెక్ట్ అయ్యింది. రూమ్స్లో చాలా లైట్స్ ఉంటాయి. అసలు మార్నింగ్ వస్తున్నప్పుడు మీకు యాంబియన్స్ సెలెక్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ప్రెస్ చేశాను అనుకోండి, మొత్తం మీకు లైట్ ఇల్యూమినేషన్ అంతా చేంజ్ అయిపోతుంది. సో కలర్ టెంపరేచర్స్ అనేవి ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్కటి చూస్ చేసుకోవాల్సి వస్తుంది సార్. కిచెన్ ఏరియా కానీ, డ్రెస్సింగ్ కానీ, టాయిలెట్స్ కానీ ఉన్నాడంటే మీకు ఎక్కడైనా కొద్దిగా కూల్ కలర్స్ కావాల్సి వస్తుంది వర్క్ చేసుకోవడానికి. సో అందుకే ఏంటంటే లైక్ 4200 అనేది పర్టికులర్ కిచెన్ ఏరియాస్కి, డ్రెస్సింగ్కి, టాయిలెట్స్కి, స్టడీ ఏరియాస్కి 4200 అనేది పర్టికులర్ కలర్ టెంపరేచర్. సో ముఖ్యంగా ఈ ఎండో జపనీస్ లైటింగ్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది తక్కువ లైట్స్ తోటి నార్మల్గా ఒక అన్బ్రాండెడ్ లైట్స్ ఒక 100 లైట్స్కి ఒక హౌస్కి అవసరం అయితే, ఇక్కడ ఎండో అనే కంపెనీ దాంతో ఒక 60 లైట్స్తోనే మనకు కావాల్సిన లైటింగ్ అంతా కూడా ఇవ్వగలుగుతాం. సో బట్ అప్పుడు చూసుకున్నప్పుడు నార్మల్ లైటింగ్కి ఎండో అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ లైటింగ్కి ద ప్రైస్ డిఫరెన్స్ 15 to 20% ఉంటుంది. ఈ షేడ్స్ యాంటీ గ్లేర్ అనే ఒక టెక్నాలజీ ఉంది. దానివల్ల ఏంటంటే కస్టమర్ చాలా బెనిఫిట్ ఉంటుంది. మేము బయట నుంచి వచ్చాము, ఇంట్లోకి ఎంటర్ అయ్యాం, రాగానే సడన్గా స్విచ్ చేయగానే అన్ని లైట్లు వెలిగిపోవు, గ్రాడ్యువల్గా ఇంటెన్సిటీ పెరుగుతూ వస్తుంది. సో దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఎప్పుడన్నా ఇంట్లో పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ స్పెషల్ లైటింగ్స్ అవి కూడా అక్కడ లేకుండా డిఫరెంట్ కలర్స్ కూడా ట్యూన్ చేసుకోవచ్చు. సో మన ఇంట్లో మెయిన్ హాల్లో ఉన్నటువంటి కర్టెన్ని మన లైట్ షేడ్ చేంజ్ చేయటం వల్ల ఆ కర్టెన్ కలర్ కూడా మారినట్టు కనిపిస్తూ ఉంటుంది, యాజ్ ఇఫ్ వీఆర్ యూజింగ్ డిఫరెంట్ కర్టెన్స్ ఇన్ ద పార్టీ రూమ్. జస్ట్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద లైటింగ్ ఏంటనేది చూపించి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి మేము ఈ లైటింగ్ని మేము ఇప్పుడు సేల్ చేయడం జరుగుతుంది. ప్లస్ మేము ఆల్రెడీ ఆటోమేషన్లో ఉన్నాం కాబట్టి ఈ లైట్స్ని మళ్ళీ ఆటోమేషన్లో సింక్ చేయడం కూడా మాకు చాలా ఈజీ అవుతుంది. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.